హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వదినా మదర్స్ అఫీషియల్. సో గుడ్ మార్నింగ్ అందరికి. సో ఇవాళ అయితే నేను మార్నింగ్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే లేచినప్పటి నుంచి మా పాప స్కూల్కి పోయే వరకు తీద్దాము అని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను చెప్దాం అనుకున్నాను. లాస్ట్ వరకు చూసేయండి వీడియో. ఇంపార్టెంట్ మా వర్క్ కాదు, ఇంపార్టెంట్ మ్యాటర్. సో ఎందుకు ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చూసేయండి లాస్ట్ వరకు వీడియో వచ్చేసి. సో చూసేయండి. ఇక మా పెద్ద పాప నేను వీడియో తీస్తుంటే సౌండ్ని లేస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీ. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చిట్టి పాప ఆడుకుంటుంది. సమన్వి, సమన్వి కూడా చెప్పు. ఏ సమన్వి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా ఇది మాట. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. 6:30 6:20కే లేచేస్తానమాట. ఇల్లు అవుతారేమైతే ఇల్లు ఉంది. ఇది చూడండి, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. లవ్వాలి రియా, స్కూల్కి వెళ్ళాలి. లవ్వు. నో అమ్మా, టీచర్ కొడుతుంది. గెటప్. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మా పాపకి. 28th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. S7 సమ్మేటివ్ ఎగ్జామ్స్. లో చలో గెడప్ గెడప్ గెడప్. ఇడ్లీ చేసా. ఇడ్లీ 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 తింటావు. నిన్న తిన్నావు కదా మళ్ళీ. మా చిట్టు బాబు చూడండి ఎట్లా చూస్తుంది. వాళ్ళ అక్కని, వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది, వాళ్ళ అక్కని లేపుతుంది. వాళ్ళ అక్కనే కావాలి చిట్టి పాపకి. చెల్లి గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్. ఇంకా చూడండి ఇల్లు అవుతాం ఎట్లుంది. ఇవన్నీ సెట్ చేసేసుకోవాలి. ఇంకా వంటకు వచ్చేసి ఇడ్లీ పెట్టేసాము. ఇవాళ టిఫిన్ ఇడ్లీ. కుక్కర్లో పుంటికూర పప్పు అండ్ రైస్ అయిపోయింది. ఇంకా పప్పు అయిపోతే అయిపోయినట్టే వంట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టీ తాగితే అంతే. ఇంకా వీళ్ళు ఆడుకుంటారు. నో చూడండి. ఇంకా ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసి ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం ఇల్లు ఊడ్చేస్తే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఏం చేయడానికైనా. సో మా పెద్ద పాప అయితే బయట ఆడుకుంటుంది. ఇంకా చిన్న పాప కూడా ఆడుకుంటుంది. అలా తినకైతే ఫుల్ కోల్డ్ అయిందండి. అసలు ఏం చేసినా ఎన్ని అంటే సిరప్స్ కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళాము, ఆవిరి పట్టిన జస్ట్ అప్పటి మందం తగ్గుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏమైనా టిప్స్ ఉంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో, ట్రై చేస్తాను అనమాట. సో దీని తర్వాత ఇంకా పెద్ద పాపకి రెడీ చేసేయడమే స్కూల్కి. టైం వచ్చేసి చూసాను. ఇంకా పెద్ద పాప కూడా రెడీ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయింది, స్కూల్ డ్రెస్ కూడా వేసుకుంది. సో ఇవాళ వచ్చేసి వెనస్డే కదండి. సో వైట్ యూనిఫామ్, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో యూనిఫామ్ ఉంటుంది వీళ్ళకి. సో అదైతే వేసేసాను అనమాట. సో ఇందాక నేను వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అన్నాను కదా. ఏంటి అని అంటే, యాక్చువల్లీ యూట్యూబ్ అట్లా వీడియోస్ చేయడం ఆపేద్దాము అన్న ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు అని అంటే, నాకు ఇప్పటికి వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర 800 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేస్తారు. సో బట్ వ్యూస్ రావట్లేదు, వాచ్ అవర్ టైం రావట్లేదు. అంటే ఇంట్రెస్ట్ పోతుంది అసలు.
ఎందుకు ఏంటి అనేది ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మెయిన్ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకనంటే ఇంత ఏదైనా వీడియో చేయడానికి కానివ్వండి, దాని వెనకాల వర్క్ కానివ్వండి, ఏదైనా కష్టమే ఉంటుంది. కష్టం ఇన్ ద సెన్స్ కొంచెం టైం స్పెండ్ చేయాలి, వర్క్ ఉంటుంది, ఎడిటింగ్కి కానివ్వండి, వీడియోస్కి కానివ్వండి. సో అలా మేనేజ్ చేయడము పిల్లలతో ఏదైనా ఉంటుంది కదా. సో వ్యూస్ అయితే రావట్లేదు. 800 సబ్స్క్రైబర్స్లో నాకు జస్ట్ 100 కూడా రావట్లేదు. 50 అలా 50 అబవ్ వస్తుంది వ్యూస్. లాంగ్ వీడియోస్ అయినా అవన్నీ షార్ట్స్కి అయితే వస్తుంది. బట్ దగ్గర ఒక 600 500 షార్ట్స్ పెడితే అలా వస్తుంది వ్యూస్. లైక్స్ అయితే 50 బిలోనే వస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఏంటి అనేది అయితే నాకు తెలీదు. సో అందుకే నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. లేదు కావాలి వీడియోస్ కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, చూస్తాను, ఆలోచిస్తాను. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేసేయండి, చేస్తానన్నమాట. ఇంకా ఈమె రెడీ అయిపోయింది మేడం. తనకి తినిపించి టిఫిన్ పెట్టి పంపించడమే. సో ఇది మ్యాటర్. ఇంకా అంతే. ఏమంటున్నావు రియా? మళ్ళీ చెప్పు మళ్ళా. చూడకొచ్చినాక వీడియో చూస్తావా? సరే. సో మా పెద్ద పాప రెడీ అయిపోయింది, టిఫిన్ బ్యాగ్ కూడా రెడీ, స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు అందరికి. బాయ్. నా వీడియో చూసేయండి మొత్తం అను. నా వీడియో మొత్తం చూడండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ. బాయ్ బాయ్.